మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలండి. ఉదయం వచ్చిన వాళ్ళకి ఒక వందనాలు, రాని వాళ్ళకి 2 వందనాలు. మీరు ఎందుకు రాలేదో మరి. యెహోవా మీకు దొరుకు కాలం అందే ఆయనను వెదకండి అని ఉంది కదా. దొరుకు కాలం అంటే దాని అర్థం ఏంటంటే దొరకని కాలము కూడా ఒకటి రాబోతుందని, అంతేగా. మరి దొరికిన కాలాన్ని సద్వినియోగము చేసుకొనగలిగిన కృప మన దేవుడే తప్పక మనందరికి అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయమున తరమంతా చెడిపోయి తమకు నచ్చినట్లుగా ప్రవర్తించినటువంటి ప్రజలను దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చి, ఎంతోమంది దుర్మార్గతతో నింపబడినప్పటికీ కూడా నోవహులో నింద లేకుండా నిందారహితునిగా మార్చబడి తన జీవితాన్ని కొనసాగించాడని, అందరూ చెడిపోయినా నోవహు చెడిపోలేదని, యోగ్యమైన యథార్థమైన ప్రవర్తనతో మిగిలిపోయాడని ఉదయకాల సమయమున ప్రభు కొన్ని విషయాలు మనతో మాట్లాడారు. దాన్ని బట్టి నేను కూడా ప్రభుని సంతోషించాను, ప్రభుని స్తుతించాను. ఈ పూట 6వ అధ్యాయం 5వ వచనములో నోవహు నరుల చెడుతనము గొప్పదైందని చూస్తే 8వ వచనం దగ్గరకు వస్తాం. 8 దగ్గరికి రండి, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యం. అయితే నోవహు కృప పొందినవాడాయెను. ఇదే నోవహు నీతిపరుడును, హల్లెలూయా చెప్పండి అందరూ. ఇక అందరూ వినాలి జాగ్రత్తగా. నీతిపరుడంట, యథార్థవంతుడంట, దేవునితో నడిచినవాడంట, నింద లేకుండా భక్తి చేసినవాడంట. ఆయన పేరే నోవహు అంట. అయితే ఒక మాట మీరు చెప్పండి, నింద లేకుండా బతికినా, యథార్థంగా జీవించినా, దేవునితోనే నడిచినా, కృపని పొందుకున్నా, నీతిగా నివసించినా ఇటువంటి వ్యక్తికి కూడా ఓడ కావాలా లేదా? నీతిమంతులకు కూడా. నేను ఈ మాట అడగటానికి కారణం, మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన నన్ను కాదులే ఒక పాస్టర్ గారిని అడిగినట్ట. ఆ పాస్టర్ గారు నన్ను అడిగాడు, అయ్యగారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకే కదా బైబిల్, కొన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాం, ఏమేం చేయాలి అన్నీ తెలుసుకున్నాం, అన్నీ నేర్చుకున్నాం, ఇంకా ఆదివారం చర్చికి పోవటం అవసరమా అంటున్నాడు. అట్లా భక్త మహాశయులు ఉంటారని చెప్పే అట్లాంటి వాళ్ళందరికీ కనువిప్పుగా దేవుడి మాట రాసిపెట్టి, నువ్వు దేవునితో అడుగులేసిన, చెడిపోని వ్యక్తిగా ముద్రించబడిన, కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడినా తప్పక నీకు మాత్రం ఒక ఓడ కావాలి. 6వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి రండి. 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. చాలు, నా వైపు చూడండి అందరూ. చితిసారకపు మానుతో చెప్పండి, అందరు చెప్పండి. ఎవరి కోసం? నోవహుతో దేవుడు ఏం చెబుతాడు? చితిసారకపు మానుతో ఒక ఓడ చేయంటే బాగుండు, చితిసారకపు మానుతో ప్రజలకు ఓడ చేయంటే బాగుండేది. కానీ ఏమంటాడు? నీ కొరకు. ఆ మాట టిక్ చేసుకోండి మీ బైబిల్లో. మరే ప్రజల పద్ధతులు నచ్చలేదు, ప్రజలు దుర్మార్గులయ్యారు, ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చేటట్టుగా ప్రవర్తిస్తున్నారు కదా. ఎవరికి నచ్చిన త్రోవను వారు ఎన్నుకున్నారు. కంటికి నచ్చినట్టుగా, నోటికి నచ్చినట్టుగా, ఒంటికి నచ్చినట్టుగా బహు విచ్చలవిడి జీవితానికి అప్పగింపబడినటువంటి తరము కదా ఆ తరం. అటువంటి తరములో దేవుడు ఏమని చెప్పాలంటే, అరే బాబు వీళ్ళందరూ రేపు ఓడలోనికి వస్తారు, రేపు వీళ్ళందరూ ఓడలోకి రావాలి, వీరందరూ తప్పించబడడానికి నేను ఇస్తున్న చివరి అవకాశముగా ఒక ఓడని కట్టు అంటే బాగుండు. అందరి కొరకు ఈ ఓడ అంటే బాగుండేది. కానీ దేవుడు ఏమంటున్నాడు?
ఓడగట్టు. ఇది అందరి కోసం అన్నట్టు కట్ట మాకు, ఈ ఓడ నీ కోసమే కట్టుకో. హల్లెలూయా. ఓడంటే ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితాన్ని ఎవరి కోసమో చేస్తున్నట్టు కాదు. ఈ 3 రోజుల మనకి ఇవి ఏమండి, 3 రోజులేనా? ఈ 3 రోజుల కూడికలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు? మీరందరూ మా అన్నారు, కానీ అక్కడ అనాల్సిందే నా అన్నారు. దేవుడు దేనికి పనికిరాని అభాగ్యుడు, అయోగ్యుడైన ఎర్నెస్ట్ పాల్ అనే ఒక వ్యక్తిని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చి, శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, నిర్విరామంగా దేవుని పని చేస్తున్నప్పటికీ కూడా, రాత్రి మగలు ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా, ఉదయం ఒక రాష్ట్రంలో సాయంత్రం ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ కూడా, అల్లు పెరగని ఒక యోధునిగా, ఒక పోరాట వీరునిగా దేవుడు నిలవబెట్టింది నా యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు కనపరచడానికి కాదు, నీతోనే ప్రజలతో దేవుడు మాట్లాడాలని అనుకున్నాడు. నిన్ను సరిచేయటానికి ఒక దేవజనుణ్ణి దేవుడు తోడుకొని వచ్చాడు. నీతో మాట్లాడాలని ఒక సేవకుని దేవుడు తీసుకొచ్చుకున్నాడు. వాక్యం నీ కోసం, సంఘం నీ కోసం, పరిచర్య నీ కోసం, సమర్పణ నీ కోసం, త్యాగం నీ కోసం. ఈ మందిరంలో కనబడే ప్రతి పరిచర్య అది నీ కోసం. ఎవరికో పట్టినట్టు కాదు. ఒక పాట పాడితే అది నీ కోసమే. నీ కోసం భక్తి చేసుకోగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? రోగం కోసమో, సమస్యల కోసమో, అవసరాల కోసమో, అప్పుల కోసమో, తిప్పల కోసం అయితే రేపు నీ ఓడ కట్టబడదు. ఓడ కట్టబడాలి అని కనుక నీకు అనిపిస్తే ఈ భక్తి నీకు పట్టినట్టుగా చేయి. రేపు నువ్వు కట్టబడతావు, కాపాడబడిన బిడ్డగా మార్చబడతావు. ఇది జరగటానికి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ మనసులో ఉంచుకోవాలి. నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, మందిరానికి ఉసూరుమని వచ్చి కూర్చొని పోయే వ్యక్తులందరూ మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఎందుకోసమో వచ్చానో, దేనికోసమో వచ్చానో అన్న అనామకంగా మొహం పెట్టుకొని ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడ ఏదైనా నేను కట్టబడుట కొరకే, వాక్యము ద్వారా దేవుడు నన్ను సరిచేయటానికే. ఏమండి, నేను ఇక్కడికి రాకమునుపు నా కోసం మీరు ఏమని ప్రార్థన చేసి ఉండాలి? అసలు లెక్క అయితే, ప్రభువా, ముక్కు మొహం తెలియని ఒక దైవజనుడిని మా ప్రాంతానికి తోడుకొని వచ్చావు, నా ముందు నిలబెడుతున్నావు, నాతోనే నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడయ్యా, నన్ను మాత్రం నీకు ఇష్టమైన రీతిలో నన్ను దిద్దయ్యా, ఆ వ్యక్తిలోంచి నన్ను సరిచేయ్యా, నీకు ఇష్టం లేని స్వభావాలన్నింటినీ కడిగేవి ప్రభువా, రేపు మాత్రం నీ ఎదుట నేను నిలబడాలయ్యా, నీ రాజ్యంలోనే కనపడాలయ్యా, నేను నీకు దూరంగా ఉండి నేను బ్రతకలేను ప్రభువా, నీ రాజ్యానికి బయట నేను ఉండలేదయ్యా, అయ్యా నీకు నాకు సంబంధం లేని దినాల నేను బ్రతకడం కంటే చచ్చిపోవటమే నాకు మేలు ప్రభువా, నీ దాసుడితో నా ద్వారా ఈ సంఘంలో ఒక గొప్ప కార్యాలు జరిగించబడిన రీతిలో నన్ను మాట్లాడినట్టు దర్శించయ్యా అని ప్రార్థన చేసిన దేవుని పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు? ఈ పాస్టర్ గారు ఎట్ట వాక్యం చదువుతున్నాడని చెప్పి నాకు మార్కులు వేయడానికి వచ్చిందా చాలా మంది? ఈయనెట్ట చదువుతున్నాడు, ఎవరిలాగా చదువుతున్నాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి రకరకాల ఆలోచనలు చేసి విలేకరుల టైపు మార్కులు వేసిపోదామని మీ ఆలోచన. దేవుడు మందిరాన్ని ఇచ్చింది, ఇది నీకోసం. దేవుడు దైవజనులు ఇచ్చింది నీకోసం. దేవుడు తన వాక్కునిచ్చింది నీకోసం. సమర్పణ నీకోసం, పరిశుద్ధత నీకోసం, ప్రార్థన నీకోసం, త్యాగం నీకోసం, ఆయన రాజ్యం నీకోసం. ఎవరి కోసమో కాదు, ఇదంతా నీకోసం. ఇది నా కోసం, ఇది మనందరి కోసం. స్పృహ లేకుండా, సోయి లేకుండా కూర్చోకూడదేడా. నీ కోసం మందిరానికి వచ్చినామంటే ఏ టైంకి వచ్చి కూర్చోవాలి? ఇక్కడ ఎప్పుడు రావాలండి? ఏ సమయానికి వచ్చి కూర్చుంటావు ఇక్కడ? నువ్వు అందరికంటే ఒక అడుగు నువ్వు ముందు వచ్చావా? అందరికంటే కొంచెం ఒక అడుగు ఎక్కువ కృప పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావు. అందరితో పాటు వచ్చి కూర్చుంటే నీకు కృప ఎడ దొరికింది? అందరిలో ఒక వ్యక్తివా నువ్వు? అందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివా? అందరితో పాటు ఉండి, అందరితో పాటు తిని, అందరితో పాటు బండి, అందరితో పాటు లేచి, అందరితో పాటు సంతోషంగా ఉన్నాడు, అందరిలాగా ఉంటాడు. అందరు తిన్నవాడు తినడు, అందరు బండినవాడు బండడు. అందరు సంతోషంగా ఆనందంగా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, మామూలుగా కాదు. ఎవడు ఆనందాలలో వాడుంటే వీడి ఆనందం అంతా చదువే, పుస్తకాల పురుగీడు, ఎక్కడికి పోడు, యాడికి పోడు,
ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక తిండి లేదు, ఒక సుఖం లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. వాడు ఆనందం అంతా ఒక క్వశ్చన్ చదువుకుంటే ఆ క్వశ్చన్ వస్తే వాడు సంతోషపడతాడు. నేను ఒక మాట మీకు అందరికీ చెప్తాను, జాగ్రత్తగానండి. ఇట్ట అందరికీ దూరం అయిపోయి చదువుకు దగ్గరైన వాడు రేపు తప్పకుండా ప్రయోజకునిగా మార్చబడతాడా? ఇది నిజమైతే అందరిలాగా నువ్వుండి, అందరితో పాటు నువ్వుండి, అందరిలాగా నువ్వు ప్రవర్తించి, అందరిలాగా చర్చికి వచ్చి, అందరిలాగా అందరితో పాటు ఒక పాట పాడి, నీకు తొలమో పొలమో నీకు దోషింది ఆడ పడేసి ఈ ధర నువ్వు పోతే రేపు అందరిలాగానే నీ జీవితం ఉంటుంది. కానీ ఇంతమందిలో నీ జీవితం ప్రత్యేకంగా పరిగణించబడదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడాలన్న ఆలోచన ఈ పూట నీదే గనక అయితే, ఇక్కడ నువ్వు ఏది చేసినది నీ కొరకే అన్న ఆలోచనతో చేసే మనస్సు నా దేవుడు తప్పక ప్రతి వ్యక్తికి అనుగ్రహించును గాక. హల్లెలూయా అని చెప్దాం అందరం. ప్రతిదీ నా కోసం, ఇక్కడ కనిపించే ప్రతి పరిచర్య నా కోసం. మందిరం ఇట్ట కనపడకూడదు. చూడండి ఒకసారి స్తంభాలు చూడండి, మందిరాన్ని చూడండి. ఇది మన కోసం, ఇది పూర్తి అవ్వాలి. ఇది నాది. మందిరం నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రక్షణను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రక్షణ నా కోసం. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ రక్షణ కడ వరకు కాపాడుకున్న బిడ్డగా నేను మిగిలిపోవాలి. ఇదంతా గుర్తుపెట్టుకోండి. నీ కోసం అనే స్పృహ నీకుంటే నువ్వు ఎన్నడూ చెడిపోని వ్యక్తిగా మార్చబడతావు ఆయన నామాల. నానా ఓడగట్టయ్యా, ప్రజల పద్ధతులు నచ్చలేదురా, ఎవడు విచ్చలవిడిగా ఎవడికి నచ్చినట్టుగా వాడు ఉంటున్నాడు రా, జనాల కోసం కట్టయ్యా అని చెప్పలా. ప్రజలు బాగాలే నిజమే, కానీ ఓడ మాత్రం వాళ్ళ కోసం కడుతున్నట్టు చేయమాకు. ఓడ నీకోసమే కట్టుకో, నోవా నీకోసమే కట్టుకో. కన్స్ట్రక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, కట్టుకో నీకోసం. సరే నీకోసం కట్టుకోమన్నాడు కదా అని చెప్పి నీకు నచ్చినట్టు కట్టుకుంటావా? నా కోసం కాబట్టి కుర్చీ ఏడుంటుంది, స్టాండ్ ఆడుంటుంది, కిటికీ ఏడుంటుంది, పలానా ఇక్కడ పలానా అక్కడ అని నీకు నచ్చినట్టుగా కడతావా? దేవుడు చెప్పినట్టుగా కడతావా? దేవునికి కొన్ని కొలతలు ఉన్నాయి అనండి ఆ మాట. 15 చూడండి, 6:15. చేయవలసిన విధం ఇది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. హల్లెలూయా అనండి. ఆ ఓడ చెప్పండి, పొడుగు ఎంత? 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఓడ కట్టబడుట కొరకు కొలతలు ఉన్నాయా లేవా? అందరు మాట్లాడండి. ఓడ ఎవరి కోసం కట్టాలా చెప్పండి. నీ కోసం కాబట్టి నీ ఇష్టమా? ఏందో అవును, నా భక్తి నా ఇష్టం పాస్టర్ గారు అనండి. అవునా? నాకు నచ్చినప్పుడు వస్తా, నాకు నచ్చినంత ఎత్తా, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినప్పుడే మారతా, నచ్చినప్పుడు బాప్తీసం తీసుకుంటా, నా చోపోతే వచ్చి పోతుంటా. ఏంది ఏమంటావు? అంతేనా? భక్తి నీ కోసం చేయి, నీ కోసమే ఈ ఓడగట్టు. నీ కోసం ఈ ఓడను కట్టినప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, కట్టబడుతున్నటువంటి ఈ ఓడ ఆయన కొలతల ప్రకారంగానే కట్టబడాలి. దేవునికి కొన్ని కొలతలు ఉన్నాయి. నీవు కట్టబడుట కొరకు దేవునికి కొన్ని కొలతలు ఉన్నాయి. మెనే టెకెల్ ఓఫార్సెన్. ఆయన నిన్ను తన కొలతలో తీసుకుంటాడు. నిన్ను ప్రార్థన అనే కొలత కొలిసినప్పుడు ఆ ప్రార్థనకి నువ్వు తూగాలి, ఆ కొలతలోనికి నువ్వు రావాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో తూచినప్పుడు ఆ పరిశుద్ధత నీలో కనపడాలి. తూచినప్పుడు కనపడాలి. నచ్చినట్టుగా తోచినట్టుగా అంతో ఇంతో ఎంతో కొంత అది కాదు భక్తి. రేపీ ఓడ నిలబడదు, రేపీ ఓడ అద్దరికి జారదు, గట్టెక్కదు, గమ్యానికి జారదు. ఇది రేపు ఆ ప్రళయానికి, ఆ ఉగ్రతకి, దేవుడి తీర్పు ఎదుట ఈ ఓడలు, ఈ ఆత్మీయ జీవితాలు నిలబడలేవు. నిలబడాలి అంటే దేవుని కొలతల ప్రకారంగా మన జీవితాలు కట్టబడును గాక. నీ కొలతలు మానే, నీ కొలతల ప్రకారంగా భక్తి చేయటం మానేసుకో, నీ కొలతల ప్రకారంగా రావటం మానేసుకో.
నీ కొలతల ప్రకారంగా ఇయ్యటం మానేసుకో, నీ కొలతల ప్రకారంగా ఉండటం మానేసుకో. ఆయన కొలతల ప్రకారంగా మన జీవితాలు కట్టబడినట్లుగా మనందరము ప్రయాసపడదుముగాక. ఆయన కోరిన కొలత నీకుంది, ఆ కొలతలో నీ జీవితం కట్టబడాలి. ప్రార్థన అనందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏమంటే ఒక మాట చెబుతా, దానియేలు కాలంలో ప్రార్థన చేస్తే దానియేలుని తీసుకొని పోయి ఎక్కడ వేస్తానని చెప్పారు? అందరూ మాట్లాడరా? ఇప్పుడు సింహాల బోనులో దానియేలుని వేస్తానని చెప్పి తెలిసినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు కిటికీలను తెరిచి ప్రార్థన పెంచాడా, తెంచాడా? దేవుని కొలతల ప్రకారంగానే చేస్తున్నాడా, ఆయన కొలత ప్రకారంగా తగ్గించాడా? ఒక్క మాట నాకు చెప్పండి, సింహాల బోనులోనికి పంపిస్తానన్నా ప్రార్థన మానలేదే. మీకు మీ అయ్యగారులు ప్రార్థన చేయండి దరిద్రం పోయింది, ప్రార్థన చేయండి కష్టాలు పోతాయి, ప్రార్థన చేయండి బాధలు పోతాయి, ప్రార్థన చేయండి రోగాలు పోతాయి, ప్రార్థన చేయండి దీవించబడతారు, ప్రార్థన చేయండి శాపం ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది అని చెప్పి మొత్తుకుంటుంటే మీలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? మీరే దానియేలు అయితే మీరేం చేస్తారు నాకు చెప్పండి. దానియేలు స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు? చేస్తావా ప్రార్థన? నిన్ను తీసుకుని పోయి సింహాల బోన్లు వేస్తానంటే ప్రార్థన చేస్తావా? ఏందమ్మా చర్చికి రాలేదంటే కుక్కలు ఉన్నాయి గారు బజార్లో అని చెబుతున్నాను. నువ్వు నాకు బజార్లో కుక్కలుంటే చర్చికి రాని మొహం నీ మొహం. సింహాల బోన్లోకి పోతావు నువ్వు ప్రార్థన చేయడానికి? గదిలో ప్యాన్ వేసుకొని చేయలే, నీకు దండం పెడతా. ప్యాన్ వేసుకొని ప్రార్థన చేయటం చేత కానీ నువ్వు గూట్లో రాయి తీసి టీ అయ్యా అంటే నేను ఏట్లో రాళ్ళు తెత్తనన్నాడు అంటాడు. ఎందుకు ఆ నేలలో కొట్టుకొని పోయి నా మీద పోలీస్ కేసు కావటానికి? నువ్వు ఇచ్చేదేదా గూట్లో రాయి రాదు రాసేనా, ఏట్లో రాళ్ళు తెస్తావు. అసలు ప్రార్థనను ఒక దర్శనంగా పెట్టుకున్న వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? నేను ఫ్యాంట్ ఎత్తి చూపెట్టకూడదు కాబట్టి భావ్యం కాదని కానీ చూపెట్టట్లా. నేను నా జీవితంలో ఎక్కువ మోకాళ్ళ మీద బతకటం నేను నేర్చుకున్నాను. నేను ఆ గదిలోనికి వెళ్తే నేను చాలా రోజులు నా జీవితంలో సూర్యుని చూడని రోజులు నాకున్నాయి. దాని అర్థం ఏంటంటే ఉదయం 5:30, 6 గంటలకి నా గదిలోకి, నా ప్రార్థన గదిలోకి తలుపు వేసుకుంటే మరలా సాయంత్రం 6:30, 7 ఆ టైం వరకు తలుపు తీసేవాడిని కాదు. బయట ప్రపంచంతో పని లేదు, నా తలుపు తట్టడానికి ఎవరూ రావద్దు, నేను ప్రభుతో మాట్లాడటానికి వెళ్తున్నాను. చంద్రుని చూడని రోజులు నాకున్నాయి. సాయంత్రం 6 గంటలకి లోపలికి వెళ్తే మరలా ఉదయం 6, 7 గంటల వరకు నేను బయటకు వచ్చేవాడిని. దేవునితో గడపటం ఆ అనుభవం అద్భుతం అని తెలుసుకున్నాను, అది భాగ్యంగా భావించుకున్నాను. నేను ఒక మాట మీ అందరికీ చెబుతాను, జీవిత కాలంలో నా విశ్వాసులు నేను ఎప్పుడు ఒక కోరిక కోరుతాను. ఏమనంటే, నా బిడ్డలారా, నా విశ్వాసులారా, మీరందరూ నాకు సహాయం చేయండి. ఎప్పటికైనా ఎర్నెస్ట్ పాలని వాడు చచ్చిపోతాడు. వీడు చచ్చిపోయినప్పుడు ప్రజలందరూ వచ్చి వీడి ముఖం చూడకూడదు, వీడి మోకాళ్ళు చూడాలి. అయ్యగారి మొహం మీద గుడ్డ కప్పండి, అయ్యగారు కాళ్ళు తెరిచి ఉంచండి, ఇట్ట ప్రార్థన చేసి చచ్చిపోయాడని వాడు చూసి వాడు తిరిగి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన పరునిగా మార్చబడాలని తీర్మానంతో తిరిగి అన్నాను. ఏదో సర్వసాధారణంగా భక్తి చేస్తున్నామంటే ఉండదు. మనం ఉండాల్సినట్టుంటే చేయాల్సినట్టు చేస్తాడు ఆయన. మన ఉద్దేశాలు ఆయన ఉద్దేశాల వంటివిగా మార్చుకుందుముగాక. హల్లెలూయా అనండి అందరూ గట్టిగా. నామకార్థ ప్రార్థన పోవాలి. ప్రార్థన కొరకే రోజులను, దినములను ప్రతిష్ఠించుకొనగలిగిన స్థాయికి మనము నడిపించబడుదుముగాక. ఒంటరిగా నువ్వు నిలవబడి నీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అడగాలి, ఏందమ్మా ఏమా, ఏంది ఇది, ఇల్లా చర్చా, ఏంది గోల, ఉదయం లేచింది ఎక్కడి నుంచి ఒకటే ప్రార్థన అని నిన్ను పట్టుకొని ఎవరన్నా అన్నారా? నిన్ను పట్టుకొని ఏమంటున్నా చెప్పనా, అసలు చర్చికి పోతావా అక్క, చర్చికి పోతావా అక్క, పొయ్యే మొహమేనా నీదే? ఏమో మరి పోతే ఏనాడు ప్రార్థన చేయక మేము చూడలేదే. మేమునేగా వారానికి 2-3 సార్లు పూజలు చేస్తున్నాం, నువ్వు ఏనాడు ప్రార్థన చేయక మేము వెళ్ళలేదమ్మా.
నీ ప్రార్థన అంటే ఏంటిది? వేడి వేడి అన్నానికి దేవాన్న ఇచ్చినందుకు వందనాలు. ఆమె ఐదు కూర రాలేదేమయ్యా? అద్భుతమైన కళాకారులు అందరూ ఏడే ఉన్నారు. మళ్ళా ప్రార్థన మీ జీవితంలోకి అలవాటుగా మారిందా? మారాలి, మార్చుకోవాలి. కొలతల ప్రకారంగా ఓడ కట్టుకుంటే ఈ ఓడ రేపు నిలవబడిన ఓడగా, దరి చేర్చబడిన ఓడగా మార్చబడుతుంది ఆయన నామంలో. ఇది జరగాలి అంటే ఆయన కొలతల ప్రకారంగానే కట్టబడాలి. దేవుని కొలతల ప్రకారముతో నింపబడిన ప్రార్థన అనండి అందరూ. ఆ ప్రార్థన మనందరిలో వచ్చునుగాక. ఏమండి, మీకు ఇక్కడ 7 గంటలకు మొదలు పెట్టారా? ఇప్పుడు ఇందాక 6 గంటలకే. 6 గంటలకి ఆరాధన అంటే 5 గంటలకు వచ్చి 5 నుంచి 6 గంటల వరకు 1 గంట ప్రార్థన చేసే బిడ్డలు కనుక ఈ సంఘంలో ఆ రోషం కలిగిన వాళ్ళు కనుక లేవగలిగితే, బెట్రకుంటలో మీ మందిరం కాదు, బెట్రకుంటే మీ మందిరం అయింది. మీరేమని ప్రార్థన చేసిండో నాకు తెలియదు. నేను రైల్వే స్టేషన్లో దిగేటప్పుడు ఏమని ప్రార్థన చేసినా తెలిసిన? మన మందిరం పేరే పేరు పిల్లదెల్పియా. ప్రభువా, పిల్లదెల్పియా అనే ఈ పరిచర్య, ఈ ప్రార్థన మందిరం బెట్రగుంటలో ఉండకూడదు తండ్రి. బెట్రగుంటే ఒక పిల్లదెల్పియా ప్రార్థన మందిరంగా మార్చాలి. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను మీకు చేస్తానన్నాడు. నీ కొడుకు, నీ కుమారుడు రొట్టెని అడిగితే వాడికి రాయనెత్తవా? చేపను అడిగితే అదిగో పావురా అని తినమంటావా? మీరు షెడ్డోలు అయ్యండి మీ పిల్లలకి మంచి మంచి వాటిని కొనిపిస్తున్నారు, అప్పులు సొప్పులు చేసి. మీకంటే నేను మంచి కన్న తండ్రిని అన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో తెలుసు, కానీ నువ్వు చెయ్యవు. మా పాస్టమ్మ గారు ఉన్నారు, నా భార్య అమ్మగారు రోజుకి 8 గంటలే చేసింది పాపం ప్రార్థన. శాంతి తక్కువ, ప్రతిరోజు 8. మీరు మోకాల జొత్తి ఏడవాలి. ఎర్నెస్ట్ పాల్ అనేవాడు ప్రతి ఊర్లో నిలబడుతున్నాడంటే కారణం ఇటువంటి త్యాగపూరితమైన బిడ్డల్ని బట్టి దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. ప్రార్థన విలువ తెలిసినాడు ప్రార్థనలో ఉంటాడండి. ఆ కొలత ప్రకారంగా నీ జీవితంలో ఇక్కడ నుంచి అయినా ప్రార్థన ఉండును గాక. ప్రార్థనను మీ జీవితంలో అలవాటుగా చేసుకుందరు గాక. ఈ నిన్నగాక మొన్న నాకు ట్రైన్ డిలే అయింది. డిలే అయితే రైల్వే స్టేషన్లో నాకు 1:10 ట్రైన్ లేట్ అయితే, మంచిగా రైల్వే ప్లాట్ఫామ్ మీద అరుగులాగా ఉంటుంది కదా, మధ్యలో పిల్లర్ ఉండి చుట్టూ అరుగులాగా ఉంటుందా, దాని దగ్గర మోకలు ఇచ్చాను. నా సూట్ కేసినట్టు బ్రీఫ్ కేసుని, ట్రాలీ సూట్ కేసుని ఆడబడేసి, కొంచెం నాకు చిన్న బ్యాగ్ ఉంటుంది, దాంట్లో కానుకలు అవన్నీ దాంట్లో పెడతా కనుక అవి ఉంటాయి, బైబిల్ ఉంటుంది దాంట్లో, నా మౌత్ ఉంటుంది, దాన్ని కొంచెం నా నడువుకి అట్లా, నడువుకి ఇదిగో దీనికి ఇట్లా ఆ గ్యాప్లో ఆనిచ్చుకొని కళ్ళు పూసుకొని ప్రార్థన చేసి ఆమెననేసరికి అరుగు చుట్టూ చాలా మంది మోకరిచ్చి, మనం ఎక్కడ నిలబడితే అక్కడ అది ప్రార్థన ఆలయంగా మార్చబడాలి. అర్థమైందా మీ అందరికీ? మనం భయపడితే దేవునికి భయపడాలి, సిగ్గుపడితే పాపం చేయడానికి సిగ్గుపడాలి. దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా మనందరం మార్చబడాలి. మనం ఆయన బిడ్డలమని నిరూపించబడాలా. ఆయన చేసిన పుణ్యమే ఇదంతా, ఆయన ఇచ్చిన భాగ్యమే ఇదంతా, ఆయన ఇచ్చిన కృపే ఇదంతా. ఆ కృపతోనే మనందరం బతుకుతున్నాం ఈ విధంగా. భయపడితే గీపడితే ఆయనకి కాకపోతే ఇంకెవరికి మరి మనం? దేవుడు మనకు ఆ ప్రార్థనాత్మను అనుగ్రహించునుగాక. పరిశుద్ధత అనండి అందరూ. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు, కొన్నిట్లోనా సమస్త ప్రవర్తన యందా? మాట్లాడరు ఏమండి? ఒక మాట మీరందరూ వినండి. దేవుడు మనలో కోరుకుంటుంది ఏంటిదంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. దేవునికి పరిశుద్ధతలో కొలతలున్నాయి. ఆ కొలతల ప్రకారంగా మన పరిశుద్ధత తీర్చబడాలి, మన పరిశుద్ధత దిద్దబడాలి.
మన పరిశుద్ధత ఆ విధంగా మార్చబడాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు రండి రండి, పర్లేదు రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పాలి. యోసేపు తన జీవితంలో దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తున్నాడు. కృపతో నింపబడి నడిపించబడుతున్నటువంటి దినాలు అవి. అయితే యోసేపు జీవితంలో పోతీఫర్ భార్య అంటది, యోసేపు ఎవరు లేరు బాయ్, మన ఇద్దరమే ఉన్నాం, దా పాపం చేద్దాంరా అంటది. ఇద్దరమే అని యోసేపుతోని పోతీఫర్ భార్య అంట. కానీ యోసేపు అంటాడు, మనం ఇద్దరము కాదు, ముగ్గురం. మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మనల్ని దేవుడు చూస్తున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తాను, నేనండి. మీరు కొన్ని తెలుసుకోనైనా దేవుని కోసం బతకండి. ఆ ప్రయత్నం కోసమే కానీ నన్ను నేనేదో పరిశుద్ధునిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కాదు. హల్లెలూయా. మరే పరిచర్య చేస్తున్న దినాలు నేను ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటున్నా. వింటున్నారు కదా అందరూ? ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళి వచ్చాము. నైట్ 12:30 అవుతుంది, 12:30 అట్లా అవుతుంది. మా పాస్టర్ గారు జుబ్బా తీశాడు, ఆయన వేసుకున్నా. తీస్తే నేను దాన్ని మడతేస్తున్నా, ఫోల్డ్ చేస్తుంటే ఈలోగా మా అయ్యగారి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతుంది, అయ్యగారు భయంకరమైన తలనొప్పి, చచ్చిపోయేటట్టున్నాను, ఇంట్లో ఎవరు లేరు అయ్యగారు, నా ప్రాణం పోయేటట్టుంది, మీకు దండం పెడతా అని ఏడుస్తుంది. అమ్మమ్మ ఎట్లమ్మా, సరేలే అని అంటే, పర్లేదు అయ్యగారు, మీ దగ్గర ఉన్న అబ్బాయిని పంపించండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు, నాకు మీరు వద్దులేండి అయ్యగారు, ఇంత రాత్రి ఎందుకులే అని అన్నాను. అప్పుడే అలిసిపోయి వచ్చాడు ఆయన కూడా, మా పాస్టర్ గారు కూడా. ఆయన నాతో అన్నాడు, అరే తమ్ముడు, నేను కూడా అలిసిపోయి ఉన్నాను, అక్క కూడా నిన్నే రమ్మంటున్నారులే, పోయి చిన్నమాట ప్రార్థన చేసిరా, మన విశ్వాసుల కోసం రాత్రి పగులనేది చూడొద్దు నాన్న, పోవాలా ప్రయాసపడాలంటే నేను కూడా ప్రయాసపడి సర్లే ఆయన చెప్పిండు కదా అని చెప్పి నేను కూడా పోయినా. నేను పోయేసరికి ఆమె వస్త్రహీనురాలై ఉంది. అందరినండి, ఈ రోజున చాలా చిన్న వయసులో ఎర్నెస్ట్ పాలయ్య గారు చాలా తోపు సోపు అంటున్నారుగా, ఎందుకైందో చూడండి. ఈ రోజున ప్రపంచం అంతటికి ఆడికి పెట్టినా నీ మొహమే చూస్తాను అంటున్నారు, నా మొహం ఎందుకు దేపెత్తారు జనాలు, ఎందుకైందట, నేనేం చేసినో, నా బతుకులో నా ఓడని, నా జీవితాన్ని ఎట్ట కట్టుకున్నానో వినండి అందరూ. నేను పోగానే ఆమె వస్త్రహీనురాలుగా కనపడుతుంది. అర్ధరాత్రి 12:30 టయానికి అక్కడికి పోగానే ఆమె నాతో అంటుంది, బాబు తలనొప్పి ఏం లేదు నాన్న, నీతో పాపం చేయటానికి నేను నిన్ను పిలిపించాను అని చెప్పింది. నేను ఆమెతో చెప్పాను, అక్క నా జీవితంలో నేను దేవుని కోసం బతకాలని తీర్మానం చేసుకున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాక నన్ను ఇడిచిపెట్టాక దేవుడు చూస్తున్నాడక్క, నేను బ్రతకలేను, నా పని చేయలేనక్క. ఆమె కాళ్ళ మీద పడటానికి ఇష్టపడి, ఆమె ఎవరుకుండా తెలియదు, ఏదో మందిరానికి ఎప్పుడో వస్తుందంట, దండం పెడదక్క, నేను చెయ్యనక్క, నాకు భయం అక్క, నన్ను దేవుడు చూస్తున్నాడక్క అని ఆమెతోనంటే, ఆమెనదే ఏడమ్మకులే, నేను చూస్తే పాప లే వద్దులే ఏడమ్మకులే, సర్లే పో అని చెప్పి పంపించి, నేను ఆమెతో చెప్పిన, అక్క నా మీద కావాలంటే నింది, నువ్వు బయటకు వచ్చి గట్టిగా అరువు, నన్ను చెడ్డోడని ముద్రై, కానీ నా జీవితాన్ని మాత్రం నేను పాడు చేసుకోలేను, నిందనైనా నేను అనుభవిస్తా. ఈ తుచ్చమైన వాటి కోసం నేను బైబిల్ పట్టుకోలేదు, అట్టుంటే నేను ఈ సేవ చెయ్యను, సావనైన చస్తనేమో నేను ఈ పనులు చెయ్యనక్క, నాకు లేదక్క, నా వల్ల కాదయ్యి.
నేనే చేయలేనక్క అనంటే అవన్నది సర్లే పో అని చెప్పి పంపిస్తే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఏం చెప్పాలి ఈ విషయం, అసలు ఆ మాట మాట్లాడదామంటేనే భయం పడుతుంది. నేనేం చెప్పలేక మౌనంగా అయ్యగారి దగ్గరికి రాగానే మా అయ్యగారు అన్నాడు, అరే ప్రార్థన చేస్తున్నావా అన్నాడు. చేసిన. సర్లే పడుకోపో. భయంగా వణుక్కుంటా కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని భయంగా పడుకున్నా. ఆ రాత్రి ఒక భయంకరమైన వెలుగు ఆమెను దర్శించి ఆమెతో దేవుడు మాట్లాడాడు. నా చిత్తములో ఉన్న నా సేవకుని నేను ఈ విధంగా బాధ పెట్టడానికి ఎన్ని గుండెలు నీకు? ఎవరనుకున్నావు వాడు తెలుసా నీకు? వాడు నా సేవకుడు. వాడిని జరపాలని నువ్వు చూస్తావా? ఏమనుకున్నావు అని ఆ వెలుగులో నుంచి ఒక స్వరం. హృదయంలో తెలియని గలిబిలి, సావాలన్న ఆలోచన, బతకలేక సావలేక ఏం చేయాలో తెలియక ఉన్నపాటున మళ్ళా ఆమె మందిరానికి వచ్చింది మా అయ్యగారి దగ్గర. మా అయ్యగారు తలుపు తీశాడు, ఆమెతో మాట్లాడాడు. ఏదమ్మా వచ్చావు, బాబు రాలేదా, ప్రార్థన చేయలేదా అంటే, అయ్యగారు ప్రార్థన కాదు, ఏం కాదు, జరిగిన సంగతి ఇది అని చెప్పింది. ఆమె ఏదో 4 మాటలు తిట్టి అయిపోయింది. మీరందరూ వినండి, ఒక షాకింగ్ విషయం చెప్తా. అర్ధరాత్రి పాస్టర్ గారు నన్ను పిలిచాడు. వెళ్ళాను. మా పాస్టర్ గారు నన్ను అడిగారు, ఏరా ప్రార్థన చేస్తున్నావా అని అన్నా. చేశాను. ఎందుకురా ఇంకా నాకు తెలియదని నువ్వు అనుకుంటావు, నీ అంత నీతిమంతుని నా జీవితంలో నేను చూడలేదురా అని ఆయన నా కాళ్ళ మీద పడ్డాడని. అసలు ఎర్నెస్ట్ పాలని ఎవడండి? నా బ్రతుకు ఏ పాటిది, నా జీవితం ఏ పాటిదండి? నేనెవరినండి? ఎప్పుడెప్పుడు నుండో పెద్ద సేవకులతో సహవాసం కలిగినోడు ఈయన మా పాస్టర్ గారు. పెద్ద సేవకులతోని సహవాసం కలిగి పనిచేస్తున్నాడు ఈయన. అంటోడు నా కాళ్ళ మీద పడి ఆయన అన్నాడు, నా జీవితంలో నేను తొట్టిల్లిపోయాను, కానీ నీలాంటి సేవకుడు నేను మొట్టమొదటిసారి ఒక విశ్వాసి నీ గురించి చెప్తే నేను విన్నాను. మీరందరూ నాకు సపోర్ట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను ఒకటి కోరుకుంటున్నాను, ఓడ కట్టాలి కానీ ఓడ నీకు నచ్చినట్టు కాదు, ఓడ దేవుని కొలతల ప్రకారంగా కట్టబడాలి. కొలతలు ఉన్నాయి, నువ్వు గీసుకో మాకు గీతలు, నీ రాతలతోని భక్తి చేయ మాకు. దానికి పొడుగుంది, దానికి వెడల్పు ఉంది, దానికి ఎత్తుంది. ఆ కొలతల ప్రకారంగా గట్టు ఓడని. ఆత్మీయ జీవితం అనే ఓడ మధ్యలో బద్దలు కాకూడదంటే ఆయన చూపించిన కొలతల ప్రకారంగా మన బ్రతుకులు కట్టబడునుగాక. నీకు నచ్చినట్టు కట్టుకుంటున్నావేందేడా? నీ కొలతల ప్రకారంగా ప్రార్థన చేస్తున్నావేంది? నీకు నచ్చినంత, నీకు దోచినంత అంత ఏంది అడక తినేవాడికి వేసినట్టు అంటే ఇసిరేసిపోతున్నావు. దేవునికి కొలతలు ఉన్నాయి ఇక్కడ, దేవుని కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఇక్కడ, దేవుని కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ, దేవుని హృదయంలో కొన్ని సంకల్పం ఉంది ఇక్కడ. ఆయన కొలతల ప్రకారంగా, ఆయన కొలతలో నీ విధేయత తేలాలి, ఆయన కొలతలో నీ సమర్పణ తేలాలి, ఆయన కొలతలో నీ వైరాగ్యం తేలాలి. ఆయన కొలమాన ప్రకారంగా మేన్నే టెకెల్ ఓ ఫార్సిన్ అన్నప్పుడు నువ్వు తేలిపోయిన వ్యక్తిగా కాక తూచబడినప్పుడు సరి సమానములో నిలవబడగలిగిన యోధునిగా ఆయన ఎదుట నువ్వు మార్చబడాలి. అదైన సంకల్పం, అది దేవుని ఉద్దేశం, నీ పట్ల ఆయన కలిగిన ప్రణాళిక. ఆత్మీయ జీవితం అంటే ఊరకనే అనుకున్నారా? ఊరకైతే చర్చికి రామాకన్నా అనవసరంగా పోయి కథ సినిమాలకి పోయి సినిమా అన్న చూడండి, సీరియల్ మీకోసం బొచ్చడి చేస్తుండ్రంట. నువ్వు అటు ఇంటి కుటికి చేడుతున్నావు, ఇటు బంతి కుటికి చేడుతున్నావు, అటు కాకుండా ఇటు కాకుండా. ఇటు వచ్చి ఇటు భక్తి చేయవాయా, అటు లోకానుసారంగా ఉండవాయా. ఎట్ట పడతావో, ఎట్ట బతుకుతావో, ఎట్టుంటావో నీకే అర్థం కావట్లా. ఉంటే చల్లగా, లేకపోతే వెచ్చగా, నులివెచ్చని స్థితిలోంచి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చునుగాక. ఏం చేస్తారు పాప? ఎంతసేపు చేస్తారు పాప? నాకు చెప్పండి మీరు. దేంట్లో ఉంది ఆనందం? దేవుని ప్రేమ మిమ్మల్ని ఆకర్షించట్లేదా? దేవుని ప్రేమ ముందు అవన్నీ తుచ్చంగా మీకు కనపడట్లేదా? ఆయన ప్రేమను ఒక్కసారి ధ్యానం చేయండి మనఃపూర్వకంగా, దిల్సే, హృదయపు లోతుల్లో దేవునికి స్థానం ఇచ్చి చూడండి.
నాకులాగా హాయిగా బతుకుతారు నెమ్మదిగా. అర్ధరాత్రులు ఎప్పుడు 2:30, 3ంటికి నిద్రపోతున్నా. ప్రతిరోజు నా ప్రయాణాలు. చెప్పాక నిన్న రాత్రి 2 అయింది. మళ్ళీ వచ్చి వెంటనే పండుకోవటం తప్పటిదాన్ని ఉండదు, ప్రార్థన చేసుకోవటమే. పరలోకానికి అక్కడికి పోయిన తర్వాత కాదు, ఇక్కడే పరలోకపు అనుభవాలను మనం రుచి చూడాలా. ఖచ్చితంగా ఒరే వీడు ఖచ్చితంగా పరలోకం పోయేవాడు రాని నీ లక్షణాలను బట్టి అర్థం కావాలా. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పండి అందరూ. సరే, ఇప్పుడు ఓడకి కొలతలు ఉన్నాయి అన్నా కదా, ఓడని ఎట్లా కట్టుకోవాలా? 6:14 నాకు మళ్ళీ చెప్పండి, మొదటిది చెప్పండి. 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో. ఓడను చెయ్యి. ఆ ఓడను ఎవరి కొరకు చేయాలా? నీ కొరకు అనండి. ఓడ నీ కోసం కట్టుకోవాలి, భక్తి నీ కోసం చేసుకోవాలి. అర్థమైందిగా? ఇప్పుడు ఈ ఓడ నీ కోసం చేసుకోమన్నాడు కాబట్టి నీకు నచ్చిన కొలతల్లో కట్టుకుంటావా? దేవుడు చెప్పిన కొలతలా? సరే, కొలతలు దేవునియే, ఓకే. ఓడ నీ కోసమే. మరి చెక్క మాను దేంతోనంట కట్టాల్సింది? చితిసారకపు మ్రాను అనండి అందరూ. కొంచెం గట్టి చెప్పండి. మరే ఇప్పుడు ఏఐ వచ్చిందంట, జెమినీ యాప్ వచ్చింది. మా పిల్లలు కూడా చదివేటప్పుడు ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే జెమినీ యాప్ను ఆన్ చేసి, ఏ జెమినీ ఇది ఇంగ్లీష్లో తెలుగులో చెప్పంటే అది చెబుతుంది. ఎంత టెక్నాలజీ వచ్చింది కదా. మీరు చెప్పండి నాకు, చితిసారకపు మానేటితో మీరు చెప్పండి. నాకు తెలుసా మీకు? ఇంత టెక్నాలజీ పెరిగితేనే చితిసారకపు మానేటితో నీకు నాకు తెలియకపోతే ఆ కాలంలో ఏడ తెలియాలా? ఎన్నడు చూడండి, ఎన్నడు ఎరగంది. చితిసారకపు మొక్కనా, చితిసారకపు మానా? మానంటే పెరట్లో పెరిగిద్దా, అడవిలో ఉంటుందా? దానికోసం ఒంటరిగా పోవాలా మరి అడవికి? అడవిలో క్రూరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఒక్కొక్కసారి అక్కడ ప్రాణం కూడా పోవచ్చా? పెరట్లో ఉన్న తెక్కల మొక్కలన్నీ తెచ్చి ఓడ కట్టుకుంటున్నారు చాలా మంది. అమ్మా నాది ఓడ అవుతుందమ్మా అంటారు. నీది పోయిద్ది అది, ఈ ఓడ ఉండేది కాదు అది. నీ ఓడ చెక్కల మొక్కలు తుక్కే యాడ్ నిలబడిద్ది అనుకుంటున్నా. నీ ఓడ దేంతో పడితే దాంతో కట్టుకొని అది భక్తి అనుకుంటున్నాను, భ్రమపడుతున్నాను నువ్వు అంతే. అది ఓడ. ఆ ఓడను కట్టుకోవడం కోసం నువ్వు ఒంటరితనాన్ని అనుభవించాలి, ఒంటరిగా ప్రయాణము చేయాలని నిందలు అనుభవించాలి. అది మాను నీకు మించింది, చాలా పెద్దది. ఈ పరిశుద్ధత మనకు సంబంధించిందా? ఈ యథార్థత మనకు సంబంధించిందా? ఈ భక్తి మనకు సంబంధించిందా? మనకు మించినవి ఇవన్నీ మనము చేయలేవు, మన వల్ల కాదు. కృప కలిగిన దేవుడు మన ద్వారా ఈ ఓడను కట్టించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇది ఆయన ఉద్దేశం, ఇది ఆయన సంకల్పం అండి బాబు, ఇది ఆయన ప్రణాళిక అండి నాయన. నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఇది. ఓడ చితిసారకపు మానుతోనే కట్టాలి. టేకు చెక్కతో కట్టకూడదా? గంధపు చెక్కతో కట్టద్దా? ఎర్ర చందనంతో కట్టద్దా? ఎర్రది లేదు, తెల్లది లేదు. నీకు నచ్చింది, నీకు అనిపించింది మంచిది కాదు. దేవుడు చెప్పింది అది కొంచెం ఒక రోజు ఆలస్యమైన దానితోనే నీ బతుకు కట్టబడాల. అప్పుడే నీ బతుకు నిలబడిద్ది. రేపు ఉగ్రత నుండి తప్పించబడిన బిడ్డగా నువ్వు మార్చబడతావు ఆయన నామంలో. నిలబడతారు రేపు ఆయన ఎదుట నిలబడాలంటే నీ వల్ల ఏమైందాక? ఎట్టనుకుంటున్నావు నువ్వు? కుదిరే పనేనా ఇదంతా? ఏమండి, ఆ చెక్కని కొయ్యటానికి ఈ కాలంలో అంటే మిషనరీ వచ్చింది. ఆ కాలంలో మిషనరీ ఉందా? ఆ కాలానికి నాకు పాస్టర్ గారు చెప్పాడు, ఆయన చరిత్రకు చదువుతున్నట్టు. నాకు బైబిల్ తప్ప చరిత్రలు తెలియదు. చరిత్ర చదవటం తప్పేం కాదు, తెలుసుకోవాలి. ఆ పాస్టర్ గారు నాకు చెప్పిన మాట, గొడ్డలి కర్ర పట్టుకొని ఆ ముద్దును నరుకుతూ ఉంటే అయ్యగారికి, నోవహు గారికి ఆ చేతులు తిమ్మిర్లు ఎక్కి తర్వాత ఏది పట్టుకున్నా అర్థమయ్యేది కాదంట పట్టుకోవడానికి. ఆ గొడ్డలి కర్ర చేతికి అట్ట అత్తకపోయేదంట. పట్టుకొని కొట్టి 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 ఎంత పట్టుదల ఆయనకి దేవుడు చూపించింది అంత కట్టుకోవాలని. ఉందా నీకు ఆసక్తి ఉందా? దేవుడు చూపించినట్టుగా నా జీవితం కట్టబడాలని ఆసక్తి ఉందా నీకు?
ఏది పడితే అదే, ఎట్ట పడితే అట్టనే నువ్వేందో మరి నాకు అర్థం కావట్లా. నువ్వు ఎందుకు చర్చికొచ్చి నువ్వు ఏం వాక్యం వింటున్నావో, ఏం చేయటానికి ఈడ, ఎవరిని ఉద్ధరించడానికి ఈడ కొత్త నువ్వు ఏమి తెలియట్లా. ఈ ఓడలు రేపు నిలబడమంటున్నా నేను. రేపు ప్రళయానికి నిలబడాలి అంటే ఆయన చూపించిన మాను దూరమైన, కష్టమైన, ఆలస్యమైన ఆ ఓడతోనే, ఆ మానుతోనే మన ఓడలు కట్టబడాల. ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. సరే, వెళ్ళాడు, చెక్కను కొట్టాడు, నరికాడు, మానుని నరికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చితిసారకపు మానుతో ఓడగట్టాల. దేంతో చెప్పండి? ఓడగడుతున్నాడండి. అందరూ వచ్చి అంటున్నారు, అబ్బాయి నోవా రేపు వాన పడిద్దా? వాన పడితే ఎట్లా మేము కొట్టుకొని పోయేది? ఇట్లాగా అట్లా నువ్వు నీ భార్య ఏమో ఇట్లా కూర్చోని పాతుంటరా, మేము అంటవా బో అంటరా చదువుతుండీడు. ముచ్చట ఎవడికన్నా చెప్పురా, మాకెందుకు చెబుతుంటున్నారా? ఈ ముచ్చట చెప్పేవాళ్ళ కాని రాగుతుండ్రు వీళ్ళందరూ. మీకు ముచ్చట్లా రేపు మీరు వాడ బయట ఉండి మీకు ముచ్చట చెబుతాడు సైతానగాడు. నెల లోపల ముచ్చట్లు చెప్పుకుందరు. కానీ ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ఈయన వాడగడుతుంటే సహకరించలేదు, ప్రోత్సహించలేదు, పురికొల్పలేదు. ఉన్నావులే కానీలే పా అన్నవాడు ఒకడు లేడు. ఒక మాట నాకు చెప్పండి, వీళ్ళెవరు లేరు. నోవహు ఓడ పూర్తిగా కట్టాడా, మధ్యలో ఆపేశాడా? ఏందో ఎవరన్నా సహకరించారా, ప్రోత్సహించారా? శబాస్ రా నాన్న, సూపర్ రా, వెల్డన్ రా, ఎక్సలెంట్ వర్క్ రా, సూపర్, అబ్బా మామూలుగా కాదురా నాన్న అని ఎవడన్నా ఒక మాట అన్నాడు ఉన్నాడా? మరి ఎవడు సహకరించకపోతే ఆ ఓడ గట్టిండా, మధ్యలో ఆపేసిండా? ప్రవచనాత్మకంగా ఈ మాట తీసుకోండి. ఎవరి కోసం దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి ఆగిపోయి ఆసక్తితో ప్రారంభించినటువంటి యాత్రను, సమర్పణతో ప్రారంభించినటువంటి ఈ సేవను, దర్శనముతో మొదలుపెట్టినటువంటి ఈ అడుగును ఏయో స్వరాలు విని, ఏయో పరిస్థితుల వైపు చూసి, ఎవరెవరి వైపు నీ దృష్టిని తిప్పుకొని ఈ రోజున సతికిలబడిన వ్యక్తిగా మార్చబడి నీ జీవితాన్ని, నీ భక్తిని మధ్యలో ఆపేశా. నిన్ను ఆ స్థితిలో నా దేవుడు చూడలేకపోతున్నాడు. ఆర్థిక పరిస్థితులున్న మాట వాస్తవం, కుటుంబంలో వ్యతిరేకతలున్న మాట వాస్తవం. కానీ ఇంతకుముందు నువ్వు చేసిన భక్తి ఇది కాదు, ఇంతకుముందు నీ ఆత్మీయత ఇది కాదు, ఇంతకుముందు నీ ఉద్దేశాలు ఇవి కావు. రోషం, సమర్పణ, త్యాగం, కసి, హృదయపు లోతులోంచి దేవుని కొరకు బ్రతకాలన్న తీవ్రత ఒక దినాన కలిగిన నీవు, పరిచర్య కోసం ప్రాకులాడిన వ్యక్తివైన నీవు, దేవుని కోసం ఎంత దూరమైన, ఎంత బరువైన మోయగలిగిన వ్యక్తివైన నీవు, ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రార్థన కూడా అడిగినావు కదా, ఎందుకయ్యా ఈ బతుకు బతికే కంటే నన్ను చంపేసే పీడా పోయిద్దని కూడా ప్రార్థన చేసినావు. నువ్వు చచ్చిపోవటానికి నేను నిన్ను చేసింది అనుకుంటున్నావా? ఈ బతుకు నేను ఎందుకు బతకాలయ్యా నిన్ను అడుగుతున్నావా? నన్ను నా దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు అనుకూలించలేదని, పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడ్డాయని, ఎంత కష్టపడ్డానని ఎవడు అర్థం చేసుకోవట్లేదని, సత్యానికి చోటు లేదని, ప్రయాసాన్ని అర్థం చేసుకునేటువంటి లోకం ఇది కాదని నువ్వు చేతులు దులుపుకుంటే చాలామంది రేపు ప్రళయములో చచ్చిపోతారు. వాళ్ళు రేపు బ్రతకాలి అంటే ఈ పూట నువ్వు మరలా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు నిలబడాలి, నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. నువ్వు ఎవరిని చూడద్దు, ఇప్పటి నుంచి ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నిందలున్న మాట నిజం, శరీరంలో అనారోగ్యాలున్న మాట నిజం, కుటుంబం నుండి ఆర్థిక పరిస్థితులున్న మాట నిజం. ఎందుకు వాటిని ముందేసుకొని కూర్చున్నావు? పని ఎందుకు ఆపావు? పని ఎందుకు కుంటు పడేటట్టు చేశావు? నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు కాదా? ఎందుకు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు విశ్వాసాలు సన్నగిలిపోయినావు? ఎందుకు సతికిలబడ్డావు? ఒక నోవహుకి దైవజనుడు లేడు, ఒక నోవహుకి బైబిల్ లేదు, ఒక నోవహుకి మాదిరికరంగా బతికే ఒక్క వ్యక్తి కూడా లేడు. కానీ ఒక్క నోవహు
నిందలన్నిటి మధ్యలో, అవమానాలన్నిటి మధ్యలో దేవుని చిత్తమును సంపూర్ణము చేశాడు ఆయన నామంలో. నువ్వెందుకు చేయొద్దు? నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఆగిపోయావు? ఎందుకు సతికెళ్ళబడ్డావు? ప్రార్థన తగ్గింది, సమర్పణ తగ్గింది, త్యాగం తగ్గింది, నీ ఉద్దేశాలు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఉన్నట్టు నువ్వు లేవు. ఇప్పుడున్న వ్యక్తివి నువ్వు అసలు కావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనే కాదు. ఒకరోజు నువ్వు ఎట్ట ప్రార్థన చేసినావు? ఒక రోజున నేను నిన్ను కళల నుంచి, దర్శనాల నుంచి నేను నీతో మాట్లాడలేదా? నేను నీకు ఎన్ని రాబోయే సంగతులను తెలియజేసిన. నీకు నాకున్న సంబంధం ఏంది? ఇప్పుడు ఏమైపోయినావు నువ్వు? ఎందుకు ఇట్ట అవుతున్నావు? నీ గురించి నా దేవుడు కుమిలిపోతున్నాడు ఈ పూట. ఆపమాకు వాడని మధ్యలో రాని, ప్రాణమే పోని, అదేదైనా ఉన్న 2 రోజులు చెయ్యి, దేవుని చిత్తం చెయ్యి, దేవుని చిత్తంలో నిలవబడు. మొద్దులు నరుగుతుంటే, నిందలు వస్తుంటే, అవమానాలు వస్తుంటే, నిస్వార్థంగా పడుతున్నటువంటి ఈ కష్టం ఎవరికి అర్థం కాలేదని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటావా? నీలాంటి వాడు కుప్ప కూలిపోవచ్చునా? నువ్వు సతికెలబడచ్చునా? నువ్వు చేతులు ముడుచుకోవచ్చునా? ఈ పూట నా దేవుడు నిన్ను రేపునుగాక, నిన్ను నా దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టుకొనుగాక, నీ ద్వారా తన పనిని సంపూర్ణము చేయించునుగాక. హల్లెలూయా! ఓడ ఆగిపోకూడదు. మధ్యలో మన ఓడ ఆగకూడదు. మన భక్తి మధ్యలో ఆగిపోకూడదు. ప్రభుత్వాలు వ్యతిరేకమైపోతాయి, మినిస్టర్లు వ్యతిరేకమైపోతారు, రాజ్యాంగాలు మార్చేస్తారు, వ్యతిరేకమైన చట్టాలు తీసుకొని వస్తారు, గొంతు మీద కత్తి పెడతారు. ఎర్నెస్ట్ పాల్ అనే వాడిని ఇట్లా వాక్యం చెబుతుంటే వచ్చి కూడా చంపేస్తారు. వీడు చచ్చిపోతాడు. వాడి రక్తపు మడుగులో నిలబడ్డ నువ్వు దేవుని చిత్తమును సంపూర్ణము చేయగలిగిన బిడ్డగా తప్పకుండా నువ్వు మార్చబడాలి. అది జరగాలి, అది జరిగి తీరాలి. ఎప్పటికేం చచ్చిపోతాం, కానీ ఏముంది ప్రాణం? ఆయన కంటే మించా? ఆయన కంటే మించి ఇంకేమనుందా? క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాబు వాడు ఎవడాడు? పరిస్థితులు బాగలేదు, తిండి దొరకలేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పిల్లలు లేరు, పెళ్లి కాలేదు, ఇవన్నీ ఏంది? వీటి కోసం వచ్చి కూర్చున్నావు నువ్వు ఇక్కడ. దానికోసం ఇంత కష్టపడాల్సిన పని లేదని నేను చెబుతున్నా, మంచి మర్యాదగా. ఇంతొద్దు. ఇంకా ఉద్యోగం కావాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఫోన్ నెంబర్ ఇస్తారండి. బైబిల్ పట్టుకొని ఎందుకు తిప్పలు పడతారు? 50,000 1,00,000 రూపాయలు కడితే, లాంఛం కడితే చాలు ఉద్యోగాలు ఇస్తారంట. మొత్తం అన్యాయమేగా. బల్ల కింద చేతులు పెడితే అన్ని పనులు అవుతున్నాయి. దేవుని స్తోత్రం. దానికోసం ఇంత కష్టం ఎందుకు? ఒక దివ్యమైన దేవుని రాజ్యాన్ని అడుగు పెట్టాలన్నా ఆ దర్శనం నీకుంటే నిలబడు, మరి కొనసాగు, సమర్పించుకో. దెబ్బలు తగులుతుంటే నిలబడు. ఎవడండి దేవుని కొరకు నిలవబడ్డాడంటే ఎవడండి? కొట్టడం శాతనైనా, అవతలోని ఎదిరించగలగటం తెలిసినోడైనా, అన్ని తెలిసినోడయ్యుండి దెబ్బకు ఊర్చుకొని నిలబడుతున్నాడు చూడు, వాడు బలవంతుడంటే. వాడండి గొప్పోడు. తిరిగి కొట్టడం శాతగా కనుకున్నారా? ఆ ఉప్పుల ఆకారాలు మేము కూడా తింటున్నాం. మాకు లేవు అనుకుంటున్నారు ఇవన్నీ. ఆయన రాజ్యం కోసం బతకాలనుకున్నాం, ఓడ కట్టుకోవాలనుకున్నాం, కట్టుకుందాం. కడుతున్నప్పుడు వచ్చి నిందలు వస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నారు, కానీ ఎంతవరకు? ఆయనతో మనం కుండగా, ఆయన మనకుండగా లోకములో ఏది మనకు అక్కరలేదు. ఏదియు మనకెంత మాత్రము హాని చేయదో. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు. కెన్ యు సీ హిమ్ టుడే? చూస్తావా ఇన్ని? మరి చూడగలిగినటువంటి కళ్ళు నీకున్నాయా? సరిపోదునా శ్రీమంతుడా నిన్నే
చూచుటకు నీ ఎదుట నేను నిలచుటకు నన్నెందుకు పిలచిదివో నాకై ఉపయోగించిన బలమెట్టిదో పరిశుద్ధులలో నీ స్వాస్థ్యమెట్టిదో పరిశుద్ధులలో నీ స్వాస్థ్యమెట్టిదో తెలుపుము నా మనసుకు యేసయ్యా తెలుపుము నా మనసుకు నన్నెందుకు పిలచితివో నీకు దూరమై నేనున్నప్పుడు ప్రత్యేక పరచెను నీ సంకల్పము నీకు దూరమై నేనున్నప్పుడు ప్రత్యేక పరచెను నీ సంకల్పము నీ ప్రత్యక్షతలు అధికముగా ఇచ్చి అతిశయించుట దూరము చేసితివి నీ ప్రత్యక్షతలు అధికముగా ఇచ్చి అతిశయించుట దూరము చేసితివి సరిపోదునా శ్రీమంతుడా నిన్నే చూచుటకు నీ ఎదుట నేను నిలచుటకు సరిపోదునా శ్రీమంతుడా నిన్నే చూచుటకు నీ ఎదుట నేను నిలచుటకు నన్నెందుకు పిలచితివో నాకై ఉపయోగించిన బలమెట్టిదో పరిశుద్ధులలో నీ స్వాస్థ్యమెట్టిదో పరిశుద్ధులలో నీ స్వాస్థ్యమెట్టిదో తెలుపుము నా మనసుకు యేసయ్యా తెలుపుము నా మనసుకు తెలుపుము నా మనసుకు యేసయ్యా తెలుపుము నా మనసుకు నన్నెందుకు పిలచితివో హల్లెలూయా చెప్పండి అందరూ కొంచెం బిగ్గరగా చెబుదామా నా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పూట మన హృదయానికి తెలియాలి దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని ఈ భక్తిని మధ్యలో ఆపకూడదని మన ఓడలు సంపూర్ణంగా కట్టబడాలి మనం కట్టుకోవాలి అట్ ఎనీ కాస్ట్ అదేదైనా కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి పరిస్థితి అయినా కానీ టు కన్స్ట్రక్ట్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం కట్టుకోవాలి నిర్లక్ష్యం చేయమాకండి ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి ఏముంది లేన నెగ్లిజెన్స్ ఉంచుకోమాకండి ఆ నిర్లక్ష్య ధోరణిలోంచి బయటికి రండి ఓడ సంపూర్ణముగా కట్టుకోగలిగినటువంటి దర్శనం ప్రభు మనందరికీ పుట్టించునుగాక ఆగిపోతుండా ఆగిపోని నువ్వు సాగిపో ఎర్ర సముద్రం ముందు నిలబడి దేవుడు ఏమన్నాడు నానా ముందుంది ఎర్ర సముద్రం బ్రో ఆగండి బ్రో అన్నాడా వదిలే బ్రో అంత కష్టం మీరు పర్లేరమ్మా అనలేదా తమ్ముడు నాన్న అనలేదా ఏమన్నాడు గో ఫార్వర్డ్ నువ్వు ఆగటం నా దేవునికి ఇష్టం అనుకున్నావా సముద్రం ముందే ఆగద్దంటే లోకంలో ఎందుకు ఆగుతావు నువ్వు పిచ్చి మొహం వేసుకొని రోగం వచ్చిందని ఆగుదామా ఆకలిందని ఆగుదామా అవసరం వచ్చిందని నా ఫెయిత్ ఇది చూడండి నా సేవలో అందరికి మందిరాలు కట్టించిన నేను ఎక్కడ మీటింగ్ పోతే అక్కడ నాకు 1000 ఇస్తున్నారు నిన్న మీటింగ్ పోయా కదా నిన్న 25,000 ఇచ్చారు ఒక పూటకే నాకు బొచ్చే డబ్బులు ఇస్తారు నేను మీటింగ్లోకి పోతే వింటున్నారు కదా అందరూ ఎక్కడ డబ్బులు అక్కడ
ఎవరెవరు దైవజనులు కష్టపడుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పనిచేస్తుంటా. రైట్ బ్యాంక్ అన్ని నాగార్జున సాగర్ డ్యామ్ ఉందే, ఆ డ్యామ్ ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ అనే ఊరిలో నాకు ఒక బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ఈ బ్రాంచీల్లో ఇది ఒక బ్రాంచ్. అక్కడ మందిరం లేదు, చెట్టు కింద ఆరాధన చేపిస్తున్నాను నేను, నా విశ్వాసం. అర్థమైందా? చర్చి ఉంటే ఆరాధన, ఫ్యాన్ వేసుకొని ఆరాధన ఆరాధన ఇల్లంతా ఆరాధన, ఫ్యాన్ స్పీడ్ పెంచబ్బాయి. అదేనా మీరు అనుకున్న ఆరాధన? ఇదేగా. మాచర్లలో ఎక్కడ ఉన్నారు స్థలంలో 120 పొడుగు 60 వెడల్పున పేద మందిరం. ఆ గిట్టాని క్యాంపస్లు ఉన్నా మందిరం లేకుండా కూడా జరుగుతున్న సేవలు నాకున్నాయి. చేత్తా, అట్టనే ఉంటా, కష్టపడతా, దేవుని కోసం నిలబడతా. జీవితాన్ని మాత్రం కట్టుకోవటం ఆపేది లే, అది కుదరదు. ఇక కట్టుకుంటారా ఆగిపోతారా? మిమ్మల్ని వాడ మధ్యలోనే ఎన్ని వార్డుల మధ్యలో ఆగినాయి? రేపు ప్రళయం రాగానే నీ ఓడ సంగతి ఏంటిది? ఒక్క తోపుడికే పోయిందా? ఉండేది కాదు కదా ఇది. కట్టబడిన వాడు నిలబడతాడు, కట్టబడిన వాడు మిగిలిపోతాడు, కట్టబడిన వాడు అందరికి చేర్చబడతాడు, కట్టబడిన వాడు కొనసాగించబడతాడు, కట్టబడిన వాడు కృప పొందుకుంటాడు. కట్టబడు, సంపూర్ణంగా కట్టబడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన జీవితాలు కట్టబడిన జీవితాలుగా మార్చబడును గాక. హల్లెలూయా అని చెబుదాం అందరం. హల్లెలూయా. సరే, ఓడను కట్టారా? ఓడను కడితే దేవుడు అన్నాడు, అరే నానా, నీకు 6వ అధ్యాయం 4:14 వచ్చిన మీకు ఏం చెప్పించిన? చితిసారకపు మానుతో, ఆ మాట మాట్లాడండి, అందరు మాట్లాడండి. చితిసారకపు మానుతో, చితిసారకపు మానుతో ఓడ. చూడండి బైబిల్ 6:14, చితిసారకపు మానుతో నీ కొరకు. వాడండి, ఆ మాటను వాడండి అందరు. నీ కొరకు. నా వైపు చూడండి, చూడండి చూడండి అంటున్నా. చితిసారకపు మానుతో నా కోసం ఓడ కట్టుకోమన్నట్టు నోబవుతుంది, అంతేనా? నీ కోసం ఓడ కట్టుకోమని చెప్పి దాంట్లోకి కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలకలు, పందులు, ఏనుగులు, హల్లెలూయా, స్తుతి స్తోత్ర. చెప్పింది ఎవరి కోసం? ఓడా. ఏం మాట్లాడరు? నీ కోసం అని చెప్పి చెప్పిందేమో నీ కోసం, మరి ఓడలోకి తెచ్చిందేమో ఎగిరేయి, పాకేయి, నడిచేయి, ఈదేయి అన్నీ వస్తున్నాయి. పంది ఫ్యామిలీతో ఎంత వయారంగా నడుచుకుంటూ వస్తుందంటే చెప్పడానికి ఇల్లే లేదు. కష్టం నీది, సోకుదాంది. తిన్నడా తినలేదా, మంచి గుడ్డ కట్టుకున్నాడా కట్టుకోలేదా, దేవునికి తెలియాల. ఇంత తిప్పలు పడి ఓడను గడితే వయ్యారంగా వచ్చి కూర్చుంటున్నాయి అన్ని. వాడు ఎవరి కోసం కట్టుకోవాలి చెప్పండి? మందిరం నీదని చెప్పి నీ కోసమే భక్తి చేయి అన్ననా? ఇప్పుడు నీ కోసమే అని చెప్పి చాపను తెచ్చినావు అనుకో, ఏ బ్రో చాప నాది లే బ్రో, బ్రో ఆ ఫ్యాన్ నాదే బ్రో, మా వాళ్ళు వస్తారు జరుగు బ్రో. అనకూడదు. వాడు నీ కోసమే. అయ్యగారు నా కోసం ఎంత బాధ్యతతో చర్చి కడితే మొత్తం పందులేనాయి గారు, ఇంత కష్టపడితే పందులు వచ్చి కూర్చుంటాను ఏం దగ్గరేడా? అమ్మా మందిరం ఉన్నప్పుడు పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, కొండముచ్చులు ఉంటాయి, తోండముచ్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాప తెచ్చుకున్నాడు చాప చుట్టుకొని, ప్యాన్ తెచ్చుకున్నాడు ప్యాన్ బీక్కొని, లైట్ తెచ్చినోడు లైట్ లాక్కొని,
అది మందిరం తప్ప ఇంకోటి అయితే కానీ అది మందిరమే కాదు. ఈ మందిరము దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హలో, చప్పట్లు కొట్టిన భక్త మహాశయులందరికీ వందనాలు. ఇక్కడ కులం కనపడద్దు, ఈడ పేదోడు గొప్పోడు కనపడద్దు. చప్పట్లు బాగానే కొట్టినవే. కాలేజీ పిల్లలు వచ్చినట్టు మీరిద్దరే వస్తారు, మీరిద్దరే రాసుకొని పూసుకొని కూర్చొని అమ్మాయి నీకు సీట్ వేసాను కూర్చో పక్కన వీకే. పాట పాడితే ఇద్దరు కలిసి పాడతారు. ప్రేమ దిగముగం పాడ మామూలు పాటలు కాదు వీళ్ళిద్దరి. మీరు భక్తులా నాకు పట్టిన శక్తులా? ఎవరు మీరు అసలు చర్చిలో? ఆ వస్తే ఆ ఇద్దరే రావాలా, ఆ ఇద్దరే కూర్చోవాలా, ఆ ఇద్దరే పక్క పక్కన ఉండాలి, ఆ ఇద్దరే ఫ్రెండ్స్. మరి మిగతా వాళ్ళతో నీళ్ళు మాట్లాడరు, ఒరకరు పలకరు, వందనాలు లేదు, వాళ్ళ కాడ లేదు, ఏమి లేదు. నేను ఈ మధ్య కొత్తగా ఒక మాట వింటున్నాను. ఏంటితో చెప్పనా? కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా కుటుంబాలలో? కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటున్నారు, అనియా ఏందమ్మా అని. ఏం లేదనియా, మరి చెప్పమ్మా అని. వాళ్ళ ఇంటికి మేము రానియా, మేము పలుకోమనియా. ఎన్నరా ఎన్నరండి మీరు? వీళ్ళు వాళ్ళు పలుక్కోరంట. ఒక మాట మీరు చెప్పండి. ఎలకా పిల్లి బయట ఉన్నంతసేపు బయట జరిగింది ఇందాక దాకా. ఎప్పుడైతే ఓడలకి ఎలకకి పిల్లికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము అనగానే పడుగా చిటికనేలే అంతే. ఈ చిటికనేలు చిటికనేలే గారు. ఇప్పటి వరకు డిష్యూమ్ డిష్యూమ్ డిష్యూమ్. ఎలకకి పిల్లికి ఆహ్వానం టింగ్ టాంగ్ టింగ్. ఇప్పటిదాకా కొట్టుకొని చచ్చినాయి బయట. ఎప్పుడైతే ఓడలోనికి వచ్చాయో వాటి స్వభావాలన్నీ సంపూర్ణంగా మారిపోయాయి. చప్పట్లు కొడుతున్న వారందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. బుద్ధులు మారాలని చెబుతున్నాం. అందరూ ఖచ్చితంగా సవినయంగా మా మనవి. భక్తులందరికీ మనవి ఏమిటంటే ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. తేడా జరిగితే మిమ్మల్ని ఆగం చేయడానికి ఒక రెడీగా ఉన్నటేడా. లేనిపోని విభేదాలు మీ మధ్యలోకి తీసుకొని వచ్చి సమాధానము బంధం ఆత్మ కలిగించు ఐక్యత అది చెదరగొట్టబడాలి, అది పాడైపోవాలని చెప్పి చూసేవాడు ఒకడు ఉన్నాడు. వాటి మధ్యలో నిన్ను నా దేవుడు ఐక్యత కలిగిన బిడ్డగా ఈ సంఘంలో మిగిలిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన నామల్లో. ఏమండి, సింహం బయట గర్జించింది, ఏనుగు బయట గేంకనిచ్చింది, ఏనుగు బలం బయట వాడింది. ఓడలోకి వచ్చిన తర్వాత ఏనుగు ఒక పక్క నుండి డాన్స్ వేస్తుంది. నిజమే, నువ్వు పోవే నా ఓడలో నువ్వేందే ఎల్లవే ఎల్లు. అప్పుడు ఆ ఓడ ఎట్టపోయింది చెప్పండి. చూడండి, ఇటువైపు కూర్చున్నవాడికి దవడలని పగిలిపోవాలా ఎట్టా ఎట్టా గుద్దుకొని. కొంతమంది చేయబట్టి పాస్టర్ గారిని ఎగరేస్తుంది ఓడ. కొన్ని లోడైన లారీలను చూసినరా, లారీకి టైర్ ఎంత లావున వాసింది ఉంటుంది. లారీ టైరు పగిలిపోయేటట్టు ట్యూబ్ బయటకు వచ్చినట్టు ఒకటి ఉంటుంది. అది నడిచినప్పుడల్లా టంగ్ 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 ఎత్తేసి పోయి తెలుసా, అట్టయితుంది సేవ. అటువంటి టెక్నీషియన్స్ అందరూ కొంచెం మీ స్క్రూస్ అన్నీ లూజ్ చేసి మీ స్క్రూ డ్రైవర్లు నేను పడేస్తే ఈ పూట మేమందరం భాగ్యవంతులం అవుతాం. మీ అందరికీ చెప్పగలిగిన సువార్త ఏంటంటే మన బుద్ధులు మారునుగాక. సింహపు బుద్ధి మారిపోవాలి, కుక్క బుద్ధి మారాలి, ఎలక బుద్ధి బయట కొట్టుకొని తెచ్చినాయి. ఎడకొచ్చిన తర్వాత ఎలక పిల్లి శుభ్రం సమాధానపరచబడుదురుగాక.
మందిరంలో ఒక పేద ఆమె పక్కన కూర్చోండి, వాళ్ళకి ఏసై గురించి వాళ్ళకి తెలియకపోయినా నిన్ను చూసి ఏసైని తెలుసుకుంటారు. ఆ ప్రేమ నీలో వాళ్ళు గుర్తిరుగుతారు ఆయన నామంలో. మీరు కూర్చోకూడదు ఎప్పుడు. మీ పక్కన ఒక పేదామని కూర్చోబెట్టుకోండి, ఒక భక్తిహీనుని కూర్చోబెట్టుకోండి, ఒక అవిధేయుని మీ మధ్యలో కూర్చోబెట్టుకోండి. వాడు కూడా మీకు లాగా దేవుని భయముతో నింపబడిన బిడ్డగా మార్చబడతారు. మందిరం అట్ట తయారు కావాలా? అర్థమవుతుందా? అందరూ నచ్చిన వాళ్ళతో పాటు కూర్చొని పోవద్దు. ఇక్కడ అందరూ సమాధానపరచబడుదురుగాక, అందరికీ కృప దక్కునుగాక. హల్లెలూయా. సరే, 10గా వస్తుంది, ముగిస్తా. కానీ మీ అందరికీ ప్రేమ విందుందిగా. విందుంటుంది, విందులో ప్రేమ ఉండదు. సరే, మొత్తానికి అన్ని ఓడలోకి వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నానా నోవా, అయ్యా చెప్పయ్యా, ఓడగట్టమన్నావు, కట్టావా? కట్టినాయా. చిత్తిసారకప్పు మానేనా? అవునాయా. అరే ఒక పని చేయాలి అబ్బాయి, లోపట బయట కీలు పోయి. మళ్ళా వినండి, లోపట బయట. వాట్ ఇట్ మీన్? దాని అర్థమైంది. కీలు అంటే ఏంటిదో చెప్పనా? కీలు అంటే డాంబర్ రోడ్ అంటారు, తార్ రోడ్డు తెలుసా? ఆ తారని ఎట తయారు చేస్తారు, కరగబెట్టి మరగబెట్టి మసైపోయింది నల్లగా. అదేగా ఆ కీలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో రాయబడిన మాట, అతడు సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మార్చబడ్డాడు. ఇప్పుడు నా వైపు చూడండి. చెక్కలాగా ఉంటే ఈ నీళ్ళకి చెక్క పాడైపోయింది. చెక్కలాగా కనపడద్దు. కట్టబడిన ఈ ఓడలో ఉన్న ఈ చెక్క, ఈ మ్రాను, ఈ చిత్తిసారకపు మాను కీలుతో కప్పబడాలి. ఇట్ మస్ట్ బి కవర్డ్ విత్ హిస్ క్వాలిటీస్. యేసయ్య స్వభావాలతో నింపబడిన బిడ్డగా ఇక్కడ నువ్వు మారిపోవాలి. అప్పుడు నీ ఓడ నిలబడితే ఈ ఓడలోనికి నీళ్లు రావు. ఈ ఓడ పతనం కాదు, ఈ ఓడ శిథిలమైపోదు. ఇది జరగాలి అంటే ఈ ఓడకి లోపట బయట కీలు పుయబడాలి. చెక్కగానే ఉంటుందిగా చాలా మందిది. ఎట్టొచ్చిన వాటినే ఉంటున్నాం ఇక్కడ. రేపు ఆయన తీర్పులో నువ్వు నిలబడలేవు. నిలవబడాలి అంటే నువ్వు ఆయన స్వభావాలతో కప్పబడదువుగాక, ఆయన తగ్గింపు నీకు వచ్చునుగాక, ఆయన సమర్పణ నీలోకి వచ్చునుగాక, ఆయన త్యాగం నీలో కనపడునుగాక. చెక్క కనపడితే ఓడ నిలబడదు అనండి అందరూ. చెక్క మరుగైపోతే ఓడ అరారాతు కొండ మీదకి చేర్చబడుతుంది. If you are willing to cover your wood with these qualities, your ark is going to stand on that mountain. ఆ పర్వతం మీద నిలబడబోతుంది నీ వాడ. ఎట్లున్నావా అట్టనే ఉందామా, మారిపోదామా? చెప్పండి. ఎట్లా? ఎవరిలాగా? ఏమండి? యేసు వలె మారా, యేసు వలె పలుక, యేసు వలె వెళ్ళ, యేసు వలె చూడ, యేసు వలె జీవింప వాంఛించేదన్. ఆయనలాగా మార్చబడ. యేసు లాంటి జీవితం అనండి. చెప్పండి, గట్టి చెప్పండి. అయ్యగారులు, యేసు లాంటి సేవ. అది మనలో చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ చెక్కలన్నీ పోవాలా? ఆయన ద్వారా మనందరం రూపాంతరపరచబడదుమో గాక. సరే, లోపల బయట కీలు పూసిన తర్వాత ఇక నీళ్లు లోపలికి రావడానికి అవకాశం ఉందా? ఒకవేళ చెక్కగానే ఉంటే నీళ్లు ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు నిలబడాలి అంటే ఆయన స్వభావాలతో కప్పబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడదువు గాక. సరే, అయిపోయిందా? అయిపోయిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, నానా
అన్నీ అయిపోయినాయా నాన్న? అన్నీ అయిపోయినాయి బ్రోవా. మొత్తం ఓకేనా? ఓకే తండ్రి. అరే ఒక చిన్న పని రా. ఏంటిదయ్యా? ఓడ మొత్తం కట్టావు, దీనికి 3 అంతస్తులు చేసినావు, లోపట బయట కీలు పూసావు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా, అన్ని చెయ్యి 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 అని చెప్పిన దేవుడు ఒకటి చెయ్యమని చెప్పలేదు. అదేంటిది చెప్పండి? ఓడకి స్టీరింగ్ చెయ్యమనలేదు. నోట్ దిస్ పాయింట్. ఏంటండి అందరూ? కిటికీ ఉండాల, అంతస్తులు ఉండాలా, ఓకే, బయట లోపట కీలు ఉండాల, అన్నీ ఉండాలి ఉండాలి అన్నాడు. స్టీరింగ్ వద్దులేమా అన్నట్టు. అప్పుడు నోవహు, హే జీసస్ బ్రో, స్టీరింగ్ మర్చిపోయావమ్మా, ఎక్కడ పెడదాం అని అడగల. శుభ్రంగా కూర్చున్నాడు. నేనేమంటున్నా చెప్పనా? ఈ ఓడ కట్టుకున్న తర్వాత ఈ ఆత్మీయ జీవితం ముందుకు నడిపించబడి దరికి చేర్చబడాలి అంటే దీనికి నావికునిగా యేసయ్యే నీ జీవితాన్ని నడిపించు. దట్ మీన్స్ దాని అర్థం ఈ ఓడలో నీకు నచ్చినట్టుగా స్టీరింగ్ ఉందనుకో, ఇచ్చానండి ఆడ కావాలంటే అట్ట నీకు తిప్పుకుంటావు. గొంతొత్తే టర్నింగు, ఎత్తొత్తే టర్నింగు, లో ఎత్తే టర్నింగు, టర్నింగ్ వస్తే టర్నింగు, మొత్తానికి మన బతికే టర్నింగు. నువ్వు ఇన్ని టర్నింగ్ తిప్పాల్సిన పల్లెసనా, నేను టర్న్ చేస్తాలే అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దాని అర్థం ఏందో చెప్పనా? ఈ ఆత్మీయ జీవితం నీకు నచ్చినట్టు కాదు, ఆయనకి ఇష్టమైనట్లు ఇది ముందుకు నడిపించబడి. we have to surrender. మనము సంపూర్ణంగా ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. మరి స్టీరింగ్ ఉంటే ఎడిపోయిద్దో అర్థమే కాదా? ఈ స్టీరింగ్ లేకపోతే ఎడిపోవాలి, ఇది ఎడిపోయిద్దండి. అందుకోసమే మీరు చాలామంది అంటున్నాం, ఏమన్నయ్య గారు చర్చికి వచ్చినాం, ఆ భారం అంతా ప్రభు మీద నీ మీద వేసినాం, ఎడిపోతున్నావు మాకే అర్థం అవ్వట్లేదు. మంచి మాట చెబుతా, మనసులో పెట్టుకోండి. ఒక వ్యక్తి ఒక వాహనాన్ని నడిపిద్దు, తూర్పుకో పడమరికో ఉత్తరానికో దక్షిణానికో పోయింది. కానీ దేవుడు ఒక వాహనాన్ని నడిపిస్తే, ఒక ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తే తూర్పుకి ఉత్తరానికి దక్షిణానికి కాదు, పడమర కాదు, ఈ 4 దిశలు కాదు, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు ఈ ఓడని తీసుకొని పోబోతున్నాడు ఆయన నామన. హిస్ డ్రైవింగ్ ఈజ్ లైక్ దట్. మొన్న ఈ మధ్య ఒక పెద్ద టిప్పర్ని ఒక కొట్లో చూశాను. కొట్టైనేం అమ్మట్లేదు, టిప్పరి కొట్లోకి పోయింది. హైవే అమ్మటి ఉంది కొట్టు. ఉదయాన్నే నిద్రకి అక్కడ పార్కింగ్ చేసిండు. కళ్ళు లైట్గా పార్క్ అయ్యేసరికి టెప్పరు ఇంట్లోకి పార్క్ అయింది. అది గుద్దితే మళ్ళీ ఇంటి దాకా పోయింది. అది ముందున్న కొట్టులో నుంచి. మనము నడిపించినటువంటి ఓడలు ప్రమాదానికి గురి కావచ్చు, కానీ యేసయ్య చేత నడిపించబడిన జీవితం గమ్యానికి చేర్చబడిన జీవితంగా మార్చబడింది. ఎంతమంది మీ జీవితాలని దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకునేది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఏ దిశలో వెళ్తున్నా నాకు తెలియకపోయినా పర్వాలేదు, ఆయన నా జీవితాన్ని నడిపించాలి అని కోరుకున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఒక హల్లెలూయా చెప్పండి. నిజంగా దేవుడే మీ జీవితాన్ని నడిపించాలని కోరుకుంటున్నారా? అవునా కాదా? మీరందరూ అవుననే అన్నారు, కానీ మీరు చేసే పని ఏంటిదంటే టర్నింగ్లు తిప్పటమే మీ పని. చిన్న సమస్యకి టర్నింగ్ తిప్పేవాళ్ళు, చిన్న రోగానికి టర్నింగ్లు తిప్పేవాళ్ళు. జీవితాలను మీకు నచ్చినట్టు చేసుకోమాకండి. స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టి హాయిగా కూర్చోండి. దేవా, నువ్వు నాకున్న లోకంలో ఏది నాకేం చేయలేదు నాయనా, నా పక్షంలో ఉన్నంత వరకు నాకు ఏ దిగులు లేదు తండ్రి, హాయిగా నువ్వు కూర్చో. ఎక్కడ నీ ప్రయాణంలో ప్రమాదం లేకుండా నా దేవుడు నీ జీవితాన్ని అద్దరికి నడిపించబోతున్నాడు ఆయన నామములో. నీ జీవితం గమ్యం చేర్చబడబోతుంది.
నీ పిల్లల గమ్యానికి చేర్చబడబోతున్నారు. నీ ప్రయాస గమ్యానికి చేర్చబడబోతుంది. నీ ఉద్దేశాన్ని నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇది జరగటానికి నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. డోంట్ వరీ, వి షుడ్ నాట్ హ్యాండిల్ దట్ స్టీరింగ్. అవసరం లేదు మనకి. ఆయన నడిపించగలడు, దాటించగలడు, ఓదార్చగలడు, ఏమైనా చేయగలడు. అన్నీ చూసుకుంటాడులే, దిగులు పడమాకండి. ఇప్పుడు నాకు ఒక మాట, ఓడ ఎక్కడికి చేర్చబడింది చెప్పండి. చిన్న మాట చెప్పి ముగిస్తా. నాకు ఇచ్చే టైం అయిపోయిందిలే. సరే, చిన్న మాట చెప్పి ముగిస్తా. కొంతమంది నాస్తికులు ఏం చేశారంటే, నాస్తికులు అసలు ఏ దేవుణ్ణి నమ్మరు, ఫారినర్స్. వాళ్ళు ఏం చేశారంటే, పురావస్తు శాఖ అంటారు చూసారా, వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చాపర్లో వెళ్తుంటే, హెలికాప్టర్ అంటారు కదా, దాంట్లో వెళ్తూ ఉంటే వాళ్ళకి అరారాతు కొండ మీద నోవహు ఓడ కనిపించింది. వాళ్ళు ప్రయాసపడి అతి కష్టం మీద దాని మీదకి వచ్చారు. వచ్చి వాళ్ళు దాన్ని చూశారు. వాళ్ళు కొలతలేస్తే బైబిల్లో దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగానే ఆ ఓడ ఉంది. వాళ్ళు ఏం చేశారు చెప్తా వినండి మీరు. దీనికి సపోర్ట్ కొడితే అట్ట వాళ్ళు చేసిన పని ఏందో చెప్పనా? అవరే, ఇప్పటికే వీళ్ళకి యేసుప్రభు సమాధి ఉందని, అది ఉంది, ఇది ఉందని రెచ్చిపోతారు వీళ్ళందరూ. అసలు భూమి మీద ఆగట్లేదు వీళ్ళు. ఇంక ఇది కూడా ఉందంటే ఇక వీళ్ళు భూమి మీద ఆగను కూడా ఆగరు. దీన్ని ఎవరికి తెలియకుండా మొత్తం ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి చాలా తెలివితేళ్ళు ప్రయోగించి సౌండ్ ప్రూఫ్ బాంబులు, ఆ బాంబు పేలితే ఎక్స్ప్లోజన్ జరిగితే ఇంత శబ్దం రాదు, మామూలుగా పేలదు. మళ్ళా ముక్కలు ముక్కలు తునకలు అయిపోవాలి. తుక్కడాలు అంటారు చూడు, అట్లాంటి బాంబును కనుక్కొని భయంకరమైన హెవీ ఎక్స్ప్లోజన్ దాన్ని తీసుకొని వచ్చి ఆ ఓడ కింద పెట్టి వీళ్ళు అదే హెలికాప్టర్ వేసుకొని కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేశారు. పేలింది. విషయం ఏందో చెప్పనా? ఇంత పేడు కూడా ఊడి రాలేదంట. నేను ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. నా వైపు చూడండి. ఒక్కసారి నా దేవుడు ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాడిని కిందకి దించటం, అమెరికా వాడి తరం, ఈ లోక జ్ఞానానికి ఉన్న తరం, ఈ రాజకీయ నాయకుల తరం, ఈ లోకంలో ఎవడి తరం అసలు కాదు. నిన్నెవడేం చేయలేడు. నిన్ను ఒక్కసారి ఆయన పైకి తీసుకొని పోతే, ఆయన హెచ్చిస్తే నిన్ను తగ్గించగలిగినోడు ఎవడున్నాడు? పేడు అంటే తెలుసా మరి మీకు? నేను దానికి ఏమన్నా మీరు మీ భాషలో చెక్కకి పేడు అంట, మీరేమంటారు? పేడే కదా. ఆ పేడు రాలా, మొక్క ఊడిపోలేదో, ఓడదు. కారణం ఆయన కొలతల ప్రకారంగా కట్టబడిన ఓడది. అట కట్టబడతావు నువ్వు కూడా, ఆ ఓడలాగా నువ్వు కూడా కట్టుకుంటావు నీ జీవితాన్ని. నువ్వు కదలవు, నువ్వు జరగవు, నువ్వు పడిపోవు, నువ్వు తొట్టిల్లవు, నీ అడుగులు తడబడవు. కొనసాగుదామా? కడవరకు యేసయ్యలో అప్పగించుకుందామా? ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనలో నిలబడతారా? కట్టుకుంటారా? సంపూర్ణమైన ఆయన చిత్తానికి అప్పగింపబడతారా? నా కోసమే ఈ ఓడన్న భావనతో నింపబడతారా? కృపతోడి అండును గాక. మోకరిచ్చు.